హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన సినీ మీటింగ్లోకి అందరికీ స్వాగతం. నేను ఈవిల్ డెడ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాష్ అప్లే, అతని గర్ల్ ఫ్రెండ్ లిండా, సోదరి చెరిల్ మరియు స్నేహితులు స్కాట్, శైలి అనే 5 కాలేజీ విద్యార్థులు సెలవులను గడవడానికి అడవిలో ఉన్న ఒక పాత క్యాబిన్ ఇల్లుకి వస్తారు. దుష్టశక్తి మేల్కొనడం, పుస్తకం గుర్తింపు. ఆ క్యాబిన్ బేస్మెంట్లోకి వారికి ఒక వింతైన పుస్తకం, ఒక టేప్ రికార్డు లభిస్తాయి. యంత్రోచన. ఆ టేప్ రికార్డులను ప్లే చేయగా అందులో ఒక ప్రొఫెసర్ పురాతన శవాల పుస్తకంలోని మంత్రాలను చదువుతూ ఉంటాడు. దయ్యాల రాక. ఆ మంత్రాల శబ్దం వినగానే అడవిలో నిద్రపోతున్న ప్రాచీన దుష్టశక్తులు డైడైట్స్ మేల్కొంటాయి. ఒకరి తర్వాత ఒకరు దయ్యాలుగా మారడం. చెరిల్పై దాడి. మొదట చెరిల్ అడవిలోకి వెళ్ళినప్పుడు చెట్లు ఆమెపై దాడి చేస్తాయి. ఆమె శరీరంలోని దయ్యం ప్రవేశిస్తుంది. బంధించడం. దయ్యం పట్టిన చెరిల్ను స్నేహితులు బేస్మెంట్లోకి వేసి తాళం వేస్తారు. మిగిలిన వారి పరిస్థితి ఆ తర్వాత తప్పించుకోవడానికి ఉన్న ఏకైక వంతెన కూలిపోవడంతో వారు అక్కడ చిక్కుకుపోతారు. వరుసగా దయ్యాలుగా మారడం. దుష్టశక్తి ప్రభావంతో శైలి, స్కాట్ మరియు లిండా ఒకరి తర్వాత ఒకరు క్రూరమైన దయ్యాలుగా మారిపోతారు. యాష్ తన స్నేహితులు తానే చంపాల్సిన పరిస్థితి వస్తుంది. ముగింపు. చివరకు యాష్ ఒక్కడే ప్రాణాలతో మిగులుతాడు. దయ్యాలుగా మారిన అతని స్నేహితులు అతనిపై దాడి చేస్తారు. యాష్ తీవ్రంగా గాయపడినప్పటికీ బేస్మెంట్లోని ఉన్న ఆ మంత్రాల పుస్తకాన్ని తీసుకొచ్చి మండుతున్న నిప్పులో గుండంలో పడేస్తాడు. పుస్తకం కాలిపోవడంతో దయ్యాలన్నీ నశించి కూలి బూడిదవుతాయి. సూర్యోదయం కాగానే యాష్ క్యాబిన్ నుండి బయటికి వస్తాడు. అంతా అయిపోయిందని అనుకునే లోపు అడవిలో నుండి ఒక అదృశ్య దుష్టశక్తి వేగంగా వచ్చి యాష్పై దాడి చేయడంతో సినిమా ముగుస్తుంది.